Hallelujah. Amen. Glory. Yes. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత రాత్రి అయినా అవుతుంది. కానీ ముందు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. మీకు డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. నా మాటలు మీకు సంతోషంగాను ఆదరించే మాటలుగాను దేవుడు ఈ గాలిలో, ఈ ఊరిలో, ఈ నేలకి నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈ మాటలు విన్నప్పుడు మీ హృదయాలలో భక్తిభావం తన్నుకుంటూ రావాలి. ఏదో నేను చెప్పిన ఈ యొక్క 2 గంటలు లేకపోతే ఈ కొద్దిసేపు చెప్పిన భక్తికి అట్లా పురకరించిపోయి మళ్ళీ రేపటి నుంచి మామూలే. అలా ఉండకూడదండి జీవితం. టైం లేదు. దేవుడు రాకడలు సూచనలు జరిగిస్తూనే ఉన్నాడు. భక్తి చేస్తున్నామని కానీ దాని శక్తిని ఆశ్రయించినప్పుడు ఎందుకని ఆ భక్తి చేయాలండి? మనకి దేవుని శక్తి తెలియనప్పుడు దేవుడు 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 గురించి మాట్లాడుతున్నాయి కానీ ఆ దేవుని యొక్క మహత్యం ఏంటి, శక్తి ఏంటి, గుణగణాలు ఏంటి, దేవుడికి సంబంధించిన క్యారెక్టర్, దేవుడికి ఏ గుణగణాలైతే మనకి ఇవ్వాలని కోరుకున్నాడు, మనలో నుంచి ఏ గుణగణాలైతే దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు, ఆ గుణగణాలు లేనప్పుడు ఈ భక్తి చేయదు. దేవుడిలాగా పరిశుద్ధంగా బ్రతికే ఆ బ్రతుకుని ఆకాంక్షించినప్పుడు బైబిల్ పట్టుకోవద్దు. క్రిస్టియన్ అన్నప్పుడు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులైన వారే దేవుణ్ణి చూస్తారు. మన క్యారెక్టర్లో, మన గుణగణాల్లో, మన నోటి మాటల్లో మన బిడ్డలకు మనం ఏ భక్తి నేర్పుతున్నాం అని ప్రశ్నించుకోవాలి. సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయించడం కాదు. దేవుడు ప్రేమమై ఉన్నాడు, కృపామై ఉన్నాడు అని చెప్పుకోవడమే కానీ నా దేవుడు కరుణ కలిగిన వాడే కానీ ఆయన మాట విననప్పుడు ఈ లోకాన్ని ఆయన తీర్పు తీర్చబోతున్న సమయం వచ్చినప్పుడు కృపా కనికరమై ఉండదు. దేవుడి ఉగ్రత వచ్చినప్పుడు ఏ నరుడు తట్టుకోలేడట. కొండలు కనపడుతున్నాయి కదా, కొండ చాటుకెళ్ళి కొండ నువ్వు నాకు మరణాన్ని ఇవ్వు, నా మీద పడు అని అన్నప్పుడు కూడా మరణం నీ దగ్గరికి రాదట. అట్లాంటి రోజులు రాబోతున్నాయి. అయ్యా పొలాలు వేస్తాం, సరైన వర్షాలు పడవు, తొలకల్లో వర్షాలు, కడవల్లో వర్షాలు అని దేవుడు కుమ్మరిస్తారని చెప్తుంటే కానీ అన్ని పంట చేసుకొచ్చే టయానికి వర్షాలు వచ్చి పంటను తీసుకెళ్ళిపోతున్నాయి. ఇంక మేము ఎట్లా పెరగాలి, నా అప్పులు ఎట్లా తీరాలి, ఇది ప్రతి ఒక్కరి తంతు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నా మాట విని నడుచుకుంటే, ద్వితీయ పుస్తకం 15 ఉంది, మీరు నా మాట బట్టి నడుచుకుంటే మీ యొక్క భూఫలాన్ని ఆస్వాదిస్తా, నీ యొక్క గర్భఫలాన్ని ఆస్వాదిస్తా, నీవు చేయని యావత్తును నేను సఫలపరుస్తా అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నా మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు కానీ ఇది నిజం. నేను మనుషులను సంతోషపెట్టువాడను కాదు, దేవుడిని సంతోషపెట్టాలనేది నా ఆశ. హల్లెలూయా. నేను సింగపూర్ వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ఇన్ని దేశాలు తిరిగినా ఒకటే, మనుషులందరూ పాపంలో పడి చచ్చి కొట్టుమిట్టుకులాడుతున్నారు. పరిశుద్ధత అనేది కనపడట్లేదు. ఎక్కడ చూసినా దేవుడి కొరకైన ఆశ కనపట్ల. నేను ఇదిగో ఈ పని చేస్తే నాకు రోగం తగ్గాలి, అప్పుడు దేవుడిని నమ్ముకుంటా. నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా సత్యం సత్యమే, దాన్ని ఎవరు ఆపలేడు. భక్తి చేసినప్పుడు దేవుడు నీవు ఇప్పుడు వచ్చినా ప్రభా నేను నీ ఎదుట
ధైర్యంగా నుంచోగలిగిన ఆ భక్తి జీవితం నాకు ప్రసాదించు స్వామి అని నువ్వు చెప్పగలిగితే నీ జీవితం ధన్యం. హల్లెలూయా. అది లేనప్పుడు అయ్యా నేను పాపిన ఎంతకాలం పాపంలో ఉంటావు. క్షమించాడు దేవుడు ఒకసారి. ఎంత పాపినైనా క్షమిస్తాడు దేవుడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక పాపాలు చేయదు. సమయం లేదు. దేవుడి మహోగ్రత ప్రపంచానికి రాబోతుంది. రాక గుంపులు జరుగుతూ ఉన్నాయి. సూర్యుడు మహా అగ్నితో ఆయన వేడిని ప్రకాశింపచేయబోయే దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు వచ్చినప్పుడంట మనుషులు భక్తిని గొప్ప భక్తిని చేయాలని కోరుకుండా మారు మనసు పొందిన వారు కాదట. వారు మనసు మార్చుకోకుండా ఇట్లాంటి దేవుడు ఈ విధంగా మమ్మల్ని బాధపెట్టే దేవుడని ఆయన దూషిస్తారే తప్ప మారు మనసు పొందిన వాళ్ళు కాదట. అతి జనాంగంలో మనం ఎవరు ఉండదు. హల్లెలూయా. సముద్రం రక్తమవుదట, నదులు రక్తమైపోతాయట, తాగడానికి నీళ్లుండవట. ఆయన మహా ఉగ్రత దినములు రాకమునిపే మేలుకో సోదరుడా. ఎవరికేంటి ఇప్పుడు మీరు ఉండకపోతున్నా నాకేమన్నా లాభమా? లాభం కోసం వచ్చానా నీ మాట చెప్పడానికి? హలో చెప్పండి. దేవుడు మహా ఉగ్రత నుంచి మీరు తప్పించుకోండి ప్రియ సహోదరులారా. నాకు దగ్గరలో ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రాంతానికి వచ్చా. నేను ఈ 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా. కానీ మీకు ఎవరికి తెలియదు కదా. మాకు చాలా ఉన్నాయి సార్. మా ఊళ్ళో అంతా భక్తే. దేవునికి స్తోత్రం. చాలా ధన్యులు. కానీ శక్తి కలిగిన భక్తి చేయాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ ప్రభావంతోనూ. రోమా రాసిన పత్రికలో ఒక 15 అధ్యాయంలో ఉంటుంది. దేవుడు నా ద్వారా గురుతుల బలము చేతను, వాక్యపు బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను ఆయన ఏ కార్యములు చేశాడో వాటి గురించే మాట్లాడతాను తప్ప నేను దేని గురించి నేను మాట్లాడాను. హల్లెలూయా. ఆ శక్తి గల భక్తి చేయాలి మనం. ఆమేన్. నేను ఎక్కువ వేరే దేశాల వాళ్ళకి వాక్యం చెప్తాను కంప్యూటర్లో నుంచి. నేను సువార్త పని చేస్తాను. మా మదర్ అడిగారు కాబట్టి సహోదరుడు బాగుపడ్డాడు. ప్రార్థనకు వచ్చిన తర్వాత తనకి స్వస్థత వచ్చింది. తను ఎంత కష్టమైనా సరే ప్రార్థన పెట్టించుకోవాలనే ఆశ తీర్చాలి బాబు అని చెప్పి ఫోన్లో చెప్పినప్పుడు దాన్ని కాదనలేకపోయాను. హల్లెలూయా. భక్తి చేసినప్పుడు ఆ కృతజ్ఞత భావం చేయాలి, భావం ఉండాలి. నిండు మనసుతో యెహోషువ, కాలేబు ఇద్దరు దేవుని భక్తి చేశారు. అందుకని గొప్పగా వాగ్దాన భూమిలో వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఎందాకని మా జీవితాలు అప్పుల్లోనూ, వేదల్లోనూ, రోగంలోనూ, లేని స్థితిలోనూ ఎందాకని మా జీవితాలు ఇలా ఉండాలయ్యా. మా తాగముత్తలు సంపాదించింది ఏమీ లేదు, కానీ మేము కూడా మా యొక్క పిల్లలకి కూడా ఏమి ఇవ్వలేకపోతున్నాం. మా జీవితం ఇలా గడిచిపోతా ఉంది. ఇంతేనా మా బ్రతుకు? ఇంకా ఇట్లా గొప్ప దేవుడు నేను, మీరు కట్ట నీళ్ళల్లో నేను మిమ్మల్ని ఉంచుతాను, మీరు నాటిన తోటల్లో మీకు అనుభవించేటట్టు చేస్తానని వాక్యం చెప్తుందా? కానీ అది మా జీవితాల్లో ఎప్పుడు జరుగుతుందో అనేది మాకు ఆశ లేదా? ఇట్లాగా దేవుడు వాక్యం చెప్తుంది. ప్రియ బిడ్డలారా, మనము మన బుద్ధిని మార్చుకుంటేనే తప్ప, మన ఆలోచన సరళిని మార్చుకుంటేనే తప్ప పేదరికం అనేది మనని ఏలుబడి చేయదు. హల్లెలూయా. అది మనని ఏలుబడి చేయడానికి వీల్లేదు అంతే. అలా హల్లెలూయా. పేదరికానికి లేకపోతే ఇబ్బందులకి నేనంటే టెర్రర్ ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తు యేసునందు నేను ఉన్నాను కనుక నేను ఏది నన్నానో దాన్నే మీకు ప్రకటిస్తున్నాను. ఆయన లోకానికి వచ్చి లోక కళ్యాణార్థ నిమిత్తమై సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్పిన వేదఘోషలో ఉన్న మాట అక్షరాల యేసుక్రీస్తులో నెరవేరిందంటే దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా.
మా తాత చాలా రెవరెండ్ అండి, మా తాత ఎన్నో ప్రార్థనలు చేశాడండి, కాబట్టి మా పిల్లలు మనుమలు మళ్ళీ అందరూ పరలోకం పోతామండి అనుకోవడానికి గ్యారంటీ ఏమీ లేదండి. రక్షణ ఎవరి వ్యక్తిగతంగా వారిదే రక్షణ. నీ కుటుంబంలో నువ్వు నమ్మితే నువ్వే పరలోకానికి వెళ్తావు, లేకపోతే ఎవరు వెళ్ళరు. భక్తి అనేది మనకి బహుధైర్యాన్ని పుట్టించాలండి యేసయ్య దగ్గర. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. మనం నిజంగా దేవుని సేవించిన వాళ్ళనే అయితే, దేవుని ప్రేమించిన వాళ్ళనే అయితే మన భక్తి మనకి బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. నా మాటలు ముగిచ్చేసి కూర్చోనా లేకపోతే వెళ్ళిపోనా? హలో, కంటిన్యూ చేయండి. గ్రామ వాసులారా దేవునికి స్తోత్రం. ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణంట సప్త స్వరాలతో సంగీతంతో దేవుని నామాన్ని బహుళ ఆర్భాటంతో దేవుని స్తుతించాలని రాస్తుంది. హల్లెలూయా. ఏ వాయిద్యాలు లేకుండా, ఏమి అంత ఆర్భాటం లేకుండా నాకు దేవుని భక్తి చేయాలంటే అస్సలు నచ్చదండి. కానీ పరిస్థితులు అనుకూలించలేదు కనుక నేను ఈ విధంగా వచ్చాను. కానీ ఇంకా దేవుడి చిత్తమైతే ఇంకొక సమయం దేవుడు నాకు అనుగ్రహిస్తే నా టీంతో వస్తా. అప్పుడు ఏ లిమిటేషన్ ఉండదు. దేవుడి మాటలు చెప్పుకోవడానికి మనిషికి విసిగేందుకంటే మేమైనా పబ్లిక్ మీటింగ్, ఆ మీటింగ్, ఈ మీటింగ్ ఒకళ్ళు విమర్శిస్తూ చెప్తున్నామా? కాదే. భక్తి జీవితం ఎలా చేయాలో, దేవుని దగ్గర నుంచి ఎలా మేలును పొందుకోవాలో, దేవునిలో పౌరుషం కలిగి మనస్సుని కలిగి భక్తి చేయటం ఎలాగో అది నేర్పుతా. హల్లెలూయా. బైబిల్లోని రాసిన మాటే, నా సొంత మాట కాదు. హోషియాలో ఉంది, 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. యోసేపు మనస్సుని కలిగి భక్తి చేశాడట. హల్లెలూయా. ఆ భక్తి చేయాలి దేవుడి దగ్గర, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. పేదరికం నేను అంటుకోను. హల్లెలూయా. నన్ను అంటుకోదే మరి పేదరికం. నా జాబ్ నేను రిజైన్ చేశాను. నెలకి 4 లక్షలు జాబ్ రిజైన్ చేసేసి ఆ ఆఫర్ను వద్దనుకొని ఈ మహాదేవుడి యొక్క భక్తి చేస్తా. నన్ను అందుకోనే పేదరికం రమ్మని నా దగ్గరికి ఎందుకు వస్తుందో చూస్తా. రాదు. నేను దైవజనుడినే అయితే అని ఏలియా అన్నాడు. అట్లాంటి ధైర్యం మనకు పుట్టాలి. హల్లెలూయా. ఆ పౌరుషం ఉండాలి. యేసు ప్రభు వారు కూడా ఆయన మొహమాటం లేనివాడుగా దేవుడి వాక్యాన్ని, దేవుడి పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించుకుంటూ వచ్చాడు. ఆమేన్. అప్పుడు అన్నారు శాస్త్రులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు, నీవు మొహమాటం లేనివాడు అని మాకు తెలుసు. ఎస్. అప్పుడు మీ పేతురు అంటాడు, మేము మిమ్మల్ని సంతోషపెట్టడం దేవుడి దృష్టికి న్యాయమా? లేకపోతే దేవుడు వాక్యాన్ని చెప్తాడో అది మేము ప్రకటించడం అది న్యాయమా దేవుడి దృష్టికి? చెప్పండి అని వారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. ఈ నామంలో బట్టి మీరు ప్రకటించకూడదు, మాట్లాడకూడదు, ప్రార్థనలు చేయకూడదు అని ప్రకటించారు అన్నాడు. మన భక్తి అప్పుడు ఏలి అని దేవుడు ఆనర్ చేశాడా లేదండి? నేను దైవజనుడైతే అగ్ని పరలోకం నుంచి వచ్చి శత్రు సమూహమైన ఈ 50 మందిని దహించునుగాక అనగానే అగ్ని వచ్చి దహించిందా లేదా? దహించి రెండో మాట కూడా అన్నాడు. అంటే దైవజనుడుగా